ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా నిద్రం కలవడం రిస్క్ మేడం. వద్దని ఫోన్లో చెప్తున్నా, ఎందుకు వచ్చారు? ఒరేయ్, నువ్వు మనం కలవడం రిస్క్ అని టెన్షన్ పడుతున్నావు. అక్కడ మా ఆయన కోమాలోంచి లేస్తే నా లైఫే రిస్క్ లో పడుతుందిరా. హాస్పిటల్లో, ఇంట్లో ఇప్పటికీ నువ్వు మా ఆయన్ని చంపడానికి 2 సార్లు ట్రై చేశావు. 2 సార్లు ఫెయిల్ అయ్యావు. అసలు నువ్వేం ప్రొఫెషనల్ కిల్లర్ విరా. ఆక్సిజన్ మాస్క్ తీస్తే మా ఆయన చచ్చిపోతాడనే దగ్గరే నీ ఆలోచన ఆగిపోయింది. ఏ గంతోనూ కాల్చి చావచ్చు కదా. కాల్చాక హాస్పిటల్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం మేడం. సరేరా, ఇంటికొచ్చావు కదా, అక్కడైనా కత్తితో పొడి చంపేయచ్చు కదా. మాస్క్ తీయటం సేఫ్ అనుకున్నాను మేడం. ఈసారి మీరు చెప్పినట్టే చేస్తాను. కాకపోతే మీ ఇంటి లోపల ఎవరెవరు ఉంటున్నారో, ఎలా తప్పించుకోవాలో అన్న ఆలోచనతో ఎంట్రీ అవ్వటం కష్టంగా ఉంది మేడం. ఇంట్లో ఎవరూ లేకుండా ఆయన్ని ఒక్కడనే ఉంచినా ఓకే, లేదా ఏదైనా అకేషన్కి ఆయన్ని బయటికి తీసుకొచ్చినా ఓకే మేడం. నాకు చంపడం చాలా ఈజీ అయిపోతుంది. ఆల్ రైట్ రా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఎలా ప్లాన్ చేస్తాననేది నీకు ఫోన్ చేసి చెప్తాను. చూడు, ఇప్పటి వరకు నువ్వు అడిగినంత డబ్బిచ్చాను. ఇప్పుడు నువ్వు అడగకుండానే ఇస్తున్నాను. తీసుకో. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఈసారి మాత్రం బావ మిస్ అవ్వకూడదు. చంపేయాలి. అమ్మా, షూ. రా. అమ్మాయి, ఇన్నాళ్ళు అల్లుడు గారిని ఎవరు చంపబోయారా అని ఆలోచిస్తూ నేను టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నువ్వే అని తెలిసాక భయపడుతున్నాను. నన్ను వదిలేయమ్మాయి. ఎందుకు పిన్ని అనవసరంగా ఫాలో అవుతున్నావు? నువ్వు ఈయనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండా ఏదో దాస్తున్నావు అనిపించి నిన్ను ఫాలో అయ్యాను. ఇంత పెద్ద విషయం తెలుస్తుందంటే అస్సలు వచ్చుండేదాన్ని కాదమ్మాయి. నేనెవరికేమీ చెప్పను. నన్ను వదిలే అమ్మాయి. నేనెవరికేమీ చెప్పను. నేనేం వినలేదు. భయపడకు, భయపడకు. అంతా వినేసావు కదా. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఏంటో ఇప్పుడు నీకు చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఆ రోజు రాత్రి నా బావ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రావడానికి ముందు అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో నాకు తెలీదు. నేనక్కడికి వెళ్ళాను. చెల్లెమని నేనే సజీవంగా తగలబెడుతున్నానని నాకు తెలియలేదు. నాతో అలా చేయించింది ఆ రాక్షసి అపూర్వ. అయ్యగారు, మీరు అడిగిన కొత్త సిమ్ కార్డు. కొత్తదే కదా, ఈ నెంబర్ ఎవరికి తెలియదు కదా? తెలీదు అయ్యగారు, మొన్నే మా అబ్బాయి తీసుకున్నాడు, ఇంకా వాడలేదు. సరే, నువ్వు వెళ్ళు. అలాగేనయ్యా. హలో. నమస్తే మేడం, నేను నాగరాజును మాట్లాడుతున్నాను. ఏ నాగరాజు? నేను శోభాచంద్ర గారి డ్రైవర్ని మేడం. అప్పుడే మర్చిపోయారా? ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నిద్ర పట్టడం లేదు మేడం. శోభాచంద్రమ్మ గారి విషయంలో బాధ నన్ను కాల్చుకు తినేస్తుంది. అయ్యగారు గెస్ట్ హౌస్లో ఉన్నారని తెలిసింది. ఇప్పుడే వెళ్ళి ఆయనకి జరిగిందంతా చెప్తే గాని
నాకు మనశ్శాంతి ఉండదండి. అది చెప్దామనే ఫోన్ చేశాను. రే రే ఆగరా, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను. హలో బాబా 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 అయ్యో అయ్యో బాబా 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 అయ్యో ఎంత పని చేసావు బాబా 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 లే బాబా లే లే బాబా అయ్యో బాబా నేను బతకలేను బాబా నువ్వు లేకుండా అయ్యో 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 నిన్ను చాలా నమ్మాను అపూర్వ. ఆ కేపీ నీ గురించి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్తున్నా వినకుండా నిన్నే నమ్మాను. మృత్యుఘోష ముందుకు తరుముకుంటూ వస్తున్నప్పుడు అన్నీ నిజాలే తెలియాలని నా నుదుటన రాసిపెట్టి ఉన్నట్టుంది. స్వంత కూతుర్లా చూసుకున్న భూమి ఈరోజు నన్ను మోసం చేసిందన్న నిజమే తట్టుకోలేకపోతున్నాను అనుకుంటే పిడుగు పడినట్టు నువ్వు చేసిన దారుణం తెలిసిపోయిందా పూర్వ? నా ప్రాణమే అనుకున్న శోభాచంద్రను చంపేస్తావా? నా శోభ నిన్ను ఎంత నమ్మిందా పూర్వ, ఎంత ప్రేమించిందా పూర్వ? చంపేయాలా? నువ్వు అడిగితే తన ఆస్తి మొత్తం రాసిచ్చేది కదా పూర్వ. అయ్యో జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.